ఈ ఒక్క పద్ధతితో 30 వ్యాధులను తగ్గించవచ్చు. కేవలం 10 నిమిషాల్లో మీ శరీరాన్ని డీటాక్స్ చేయొచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి మీ శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ని ఈ ఆయుర్వేద ప్రక్రియ ద్వారా ఖచ్చితంగా తొలగించవచ్చు. ప్రతిరోజు మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తే మొటిమలు, కీళ్ళ నొప్పులు, ఆస్తమా, నిద్రలేమి, పీసీఓడి, మలబద్ధకంతో సహా 30 కంటే ఎక్కువ వ్యాధులు పూర్తిగా నిర్మూలమవుతాయి. తలను పట్టి పీడించే మైగ్రేన్ సమస్య కూడా సులభంగా నయమవుతుంది. దీనివల్ల కలుగుతున్న ప్రయోజనాలు తెలుసుకొని ఫారినర్స్ కూడా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఇది ఎంత గొప్పతో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంత శక్తివంతంగా పనిచేసే ఆ ఆయుర్వేద ప్రక్రియ ఏంటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శరీరంలో పేరుకుపోయిన ఈ విషపూరిత వ్యర్థాలను అద్భుతంగా తొలగించే అత్యంత ప్రాముఖ్యమైన ఆయుర్వేద ప్రక్రియ ఆయిల్ పుల్లింగ్. ఆయుర్వేదంలో ఇది కవలం లేదా గండూషంగా పిలువబడుతుంది. కొంతమంది ఇది కేవలం నోటి ఆరోగ్యాన్ని మాత్రమే కాపాడుతుంది అని అనుకుంటుంటారు. కానీ ఆయిల్ పుల్లింగ్ మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఆయుర్వేదం ఉద్దేశించిన రోజువారీ దినచర్యలో ఒక భాగం. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఒక్కొక్కటిగా క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఆయిల్ పుల్లింగ్ వల్ల మీరు పొందే మొట్టమొదటి ప్రయోజనం ఏమిటంటే నోటి సమస్యలకు గుడ్ బై చెప్పవచ్చు. ఆయిల్ పుల్లింగ్ ద్వారా మీరు ఎన్నో రకాల నోటి సమస్యలను నివారించడమే కాకుండా ప్రస్తుతం ఉన్న సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీ పూర్తి ఓరల్ హైజీన్ని ప్రోత్సహిస్తుంది. నోట్లో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. సాధారణంగా స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ అనే బ్యాక్టీరియా దంతక్షయంలో అంటే టూత్ డికేలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా బయటకు వచ్చేస్తుంది. ఫలితంగా క్యావిటీస్ మరియు చిగుళ్ల వాపు వంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే బ్రష్ చేరుకోలేని ప్రాంతాలను కూడా ఇది శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ ప్రక్రియ ద్వారా మీ సమస్యను సులభంగా దూరం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ పుల్లింగ్ నోటిని నిర్విషీకరణ చేయడం ద్వారా నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. అలాగే గుడ్ బ్యాక్టీరియా కోసం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మౌత్ వాష్ ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎటువంటి హానికరమైన రసాయనాలు లేకుండా సహజమైన మౌత్ వాష్గా పనిచేస్తుంది. ఇక దీనివల్ల కలిగే రెండవ ప్రయోజనం మీ చిగుళ్లను బలపరుచుకోవడమే కాకుండా చిగుళ్ల వ్యాధులను కూడా నివారించవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ అన్ని సమస్యలతో పాటు నోటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలా మంది చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను సాధారణంగా ఎదుర్కొంటూ ఉంటారు. కానీ మీరు ప్రతిరోజు ఆయిల్ పుల్లింగ్ చేస్తే మీ చిగుళ్ల వాపు మరియు రక్తస్రావం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉపయోగించే నువ్వుల నూనె మరియు కొబ్బరి నూనెలు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చిగుళ్ల ఆరోగ్యానికి మరింత తోడ్పడతాయి. ఇంత గొప్పగా పనిచేసే ఈ ప్రక్రియను ఎలా ప్రాక్టీస్ చేయాలనేదే కదా మీ ప్రశ్న. అయితే ఇంకా కొన్ని ప్రయోజనాల గురించి కూడా తెలుసుకున్న తర్వాత ఆ విషయానికి వద్దాం. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. అలాగే మీ ఆరోగ్యాన్ని కాపాడే ఇలాంటి అద్భుతమైన టిప్స్ మరిన్ని తెలుసుకోవాలి అంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఆయిల్ పుల్లింగ్ వల్ల కలిగే మూడవ ప్రయోజనం డిటాక్స్. ఆయిల్ పుల్లింగ్ యొక్క ముఖ్యమైన ప్రయోజనాల్లో డిటాక్సిఫికేషన్ కూడా ఒకటి. ఆయుర్వేదం ప్రకారం నోరు శరీరం యొక్క ప్రవేశ ద్వారంగా పరిగణింపబడుతుంది. టాక్సిన్స్ లేదా ఆమం నోటి కుహరంలోనే ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆయిల్ పుల్లింగ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు నోటి చుట్టూ నూనెను స్విష్ అవ్వడం వల్ల ఈ టాక్సిన్స్ బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మీ జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశింపకుండా మరియు శరీరం అంతటా వ్యాపించకుండా చేస్తుంది. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మీరు పొందుకునే నాలుగవ ప్రయోజనం మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. నోటి ఆరోగ్యం పూర్తి ఆరోగ్యంతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుందని ఆయుర్వేదం బోధిస్తుంది.
ఆయిల్ పుల్లింగ్ ద్వారా నోటిని శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా మీరు కొన్ని దైహిక అంటే సిస్టమాటిక్ వ్యాధులను నివారించవచ్చు. పేలవమైన నోటి పరిశుభ్రత మరియు పెరియోడాంటైటిస్ వంటి పరిస్థితులు గుండె జబ్బులు, మధుమేహం మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో సహా మరికొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటాయి. ఆయిల్ పుల్లింగ్ నోటి బ్యాక్టీరియా మరియు వాపును తగ్గించడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఆరోగ్యకరమైన శరీరాన్ని ప్రోత్సహిస్తుంది. ఆయిల్ పుల్లింగ్ వల్ల కలిగే 5వ ప్రయోజనం, మీరు మీ సైనస్ మరియు గొంతు సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఆయిల్ పుల్లింగ్ కేవలం నోటి సంరక్షణకు మాత్రమే పరిమితం కాదు, సైనస్ మరియు గొంతుకు కూడా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రక్రియను రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల సైనసైటిస్, గొంతు నొప్పి మరియు ఇతర శ్వాసకోశ పరిస్థితుల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఈ ప్రక్రియలో ఉపయోగించే నూనెల్లోని యాంటీమైక్రోబియల్ లక్షణాలు నాసికా భాగంలోని మంట మరియు కంజెషన్ని తొలగించడానికి పనిచేస్తాయి. శ్వాసను సులభతరం చేయడంతో పాటు మరియు సైనస్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఇక చివరిగా ఆయిల్ పుల్లింగ్ వల్ల కలిగే అత్యుత్తమ ప్రయోజనం మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆయిల్ పుల్లింగ్ వల్ల చర్మం యొక్క ఆరోగ్యం ఏ విధంగా మెరుగుపడుతుంది? ఆయిల్ పుల్లింగ్ కి మరియు చర్మానికి ఉన్న సంబంధం ఏమిటని మీకు అనిపించవచ్చు, కానీ నిజంగానే ఈ ప్రక్రియ మీ చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అది ఏ విధంగా అనే విషయానికి వస్తే, ఈ ప్రక్రియ మీ శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుందని మనం ఇందాకే తెలుసుకున్నాం. తద్వారా శరీరం నుంచి టాక్సిన్స్ తొలగించడం ద్వారా ఇది చర్మానికి రక్షణనిస్తుంది. పైగా మొటిమలు, తామర మరియు సోరియాసిస్ వంటి పరిస్థితులను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని అంతర్గత టాక్సిన్స్ తగ్గిపోవడం మూలాన చర్మం యొక్క వాపు మరియు చికాకు దూరం అవుతాయి. ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన ఛాయను పొందుతుంది. చర్మానికి మరియు ఆయిల్ పుల్లింగ్ కి ఉన్న సంబంధం ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. ఇందులో ఏ బెనిఫిట్ మిమ్మల్ని ఆయిల్ పుల్లింగ్ ప్రాక్టీస్ చేసేలా చేసిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్కి మీరు పెట్టిన కామెంట్స్ కూడా చూస్తున్నాను. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాను. మీరు ఇలా రెస్పాండ్ అవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆయుర్వేద జ్ఞానాన్ని మీకు అందించేలా నన్ను మోటివేట్ చేస్తుంది. ఇలానే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి ఇన్ఫో మీ ముందుకి ఖచ్చితంగా తీసుకువస్తాను. ఇక ప్రతిరోజు ఆయిల్ పుల్లింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయానికి వస్తే, ఆయిల్ పుల్లింగ్ ప్రాక్టీస్ చేయడానికి కేవలం 1-2 టీ స్పూన్ల నూనె, ప్రధానంగా కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె తీసుకొని 10 నుంచి 20 నిమిషాల పాటు నోట్లో స్విష్ చేయండి. దీన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ నూనెను అస్సలు మింగకూడదు అని గుర్తుంచుకోండి. ఎందుకంటే స్విష్ చేసిన తర్వాత అది టాక్సిన్స్ ని కలిగి ఉంటుంది. తర్వాత మీ నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఎప్పటిలాగే మీ బ్రష్ చేస్తూనే దీన్ని ఫాలో అవుతూ ఉండండి. బెస్ట్ రిజల్ట్ కోసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆయిల్ పుల్లింగ్ చేయడం మంచిది. తెలుసుకున్నారు కదా దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో? ఒక వారం రోజుల పాటు స్థిరంగా ప్రాక్టీస్ చేసి మీరు ఎలాంటి తేడాను గమనించారనేది కామెంట్ చేసి తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేసి వారిని కూడా నోటి సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉంచండి. ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా లేదా ఆయిల్ పుల్లింగ్ గురించి ఏమైనా సందేహాలున్నా మీరు నిస్సందేహంగా వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే మేము 26 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను నివారించాం. అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదాకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.